మనం డిస్కస్ చేయడంలో కూడా దానివల్ల ప్రయోజనం ఉండదు. కానీ ఒక్క విషయం, ఏంటి గాజు గ్లాసు గుర్తొచ్చింది. 10 సంవత్సరాలు మీరు ఇబ్బందులు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు. ఈసారి గ్లాసు పవరు పూర్తి స్థాయిలో ఏపీలో తన పదునెక్కుతుంటుందా? ఆల్రెడీ 21 కొడితేనే 10 ఎక్కి వీళ్ళకి 11 వచ్చాయి. ఇంకా ఈసారి మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నామో మేము గెలిచిన స్థానాలు చూసుకుని ఇంకా వాళ్ళకి డైపర్లు వేసుకోవాల్సింది తప్ప ఇంకేం లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ గుర్తు పెట్టుకోండి సార్, ఒకరు క్రిటిసిజం చేస్తున్నప్పుడు మీరు పూర్తిగా ఆయనకి యాక్సెస్ ఇచ్చారు మమ్మల్ని మాట్లాడడానికి. మేము మాట్లాడుతున్నాం ఆపకండి, ఎందుకంటే ఆయన చాలా నీచంగా చాలా దిగజార్చి. కాదండి, కాదు కీర్త గారు ఆయన అడిగారు కదా, చెప్పండి అయితే మీకే అవకాశం ఎంతసేపు చెప్తారు చెప్పండి. ఏమేమి ఇన్వెస్టులు తెచ్చారు, ఏమేమి ఉన్నాయి అని అడుగుతున్నారు, మీ సమాధానం చెప్పండి. ఆయన ప్రయత్నిస్తున్నారు, మాట్లాడుతున్నారు. హిందుస్థాన్ యూనిలివర్ తో 330 కోట్ల ఒప్పందానికి ప్రయత్నిస్తున్నారు. ఆరోగ్య, విద్య వాటి మీద కేంద్రీకృతమయ్యే ఒప్పందాలు చేస్తున్నారు. అలాగే మీ బిల్ గేట్స్ గారితో మాట్లాడి ఆయన సౌర విద్యుత్ వాటి గురించి ఎలా రిఫార్మ్స్ ఇస్తారో ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కటి ఆయన ఇంప్లిమెంటేషన్ కి ఏవి అనుగుణంగా ఉంటాయో, ఇన్వెస్టర్స్ ని మనం ఎలా అట్రాక్ట్ చేయాలో ప్రయత్నిస్తున్నారు. పూర్తి ఇన్ఫర్మేషన్ ఆయన ఇండియాకి వచ్చిన తర్వాత మాట్లాడతారు. వన్ మోర్ టాపిక్ సార్, ఆయన జనసేనకి టీడీపీకి మధ్య తగాదాలు కొట్టుకుంటున్నారు అని చాలా చీప్ చేసి మాట్లాడారు. ఓకే, 2 పార్టీలు విభిన్న ఆలోచనలు కలిసి ప్రయాణం చేస్తున్నాయి. ఒకవేళ చిన్న చిరుక ప్రపక్షాలు జరుగుతున్నాయి అనుకున్నాం, కానీ మీరు నిఖార్సైన పార్టీ కదా, నిఖార్సైన నాయకులు కదా. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు సొంత తండ్రి గారిని తిట్టిన రోజా గారికి శనీశ్వరుడు అనింది ఆమె. అండ్ మీ నాన్న నువ్వే చంపుకున్నావు అన్న బొత్సాకి. అండ్ తమ్మినేని శ్రీనివాసరావు గారు అయితే ఏకంగా కూలీ మీ నాన్న అన్నారు. ఇటువంటి వాళ్ళందరికీ మీ పార్టీలో మినిస్టర్ పదవి ఇచ్చి కూర్చోబెట్టిన మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది అంటే రాజకీయం చేయడం కోసం ఎలాంటి నిశానికైనా వదిలిపెడతారా? కన్నా తల్లిదండ్రులు తిట్టే వాళ్ళకు కూడా పదవులు ఇచ్చేస్తారా? అంటే మీ పార్టీలోనే ఇలా ఉంటే 2 డిఫరెంట్ పార్టీస్ రాష్ట్ర మంచి కోసం ఏకమయ్యి ప్రజల కోసం మంచి పరిపాలన చేస్తుంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తుందని హైలైట్ చేస్తున్నారు. అది ఏ విధంగా మీరు మాట్లాడడానికి రైట్ ఉంది మీకు? సొంత చెల్లెలకి న్యాయం చేయకుండా అమ్మాయి పాదయాత్ర చేస్తే అమ్మాయిని పక్కన పెట్టేసిన నీచమైన రాజకీయాలు చేసే మీరు ఈ రోజు రాష్ట్ర రాజకీయాల గురించి మీకు ఆలోచన ఉందా? మీకు? ఇప్పుడు కూడా శవ రాజకీయాలు, కండువాలేసి పక్క పార్టీలోంచి దొబ్బుకొని వచ్చే రాజకీయాలు, అసెంబ్లీ సాక్షిగా నీచంగా మాట్లాడే రాజకీయాలు తప్ప ఏమైనా కొత్త రాజకీయం మీరు చేశారా? ఇప్పుడు చెప్పండి ఆన్సర్ మీరు. ఓకే, ఆనంద్ సార్ గారు. ఆనంద్ సార్ గారు వినిపిస్తుందా? వినపడుతుంది. నా మాట మీకు వినపడలేదండి? మాట్లాడండి, చెప్పండి. రైట్. ఏంటి గాజు గ్లాసు అంశం అనియండి, లేకపోతే మీ కూటమిలో ఏవో చిచ్చులట. అచ్చినాయుడు గారు ఒక వాయిస్ చెప్పారు, ఈ రోజు విన్నారో లేదో మీరు? ఒకసారి అది వినిపిస్తాను వినండి. అచ్చినాయుడు గారు బయట ప్లే చేయండి అమ్మా వాయిస్. తర్వాత తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు తరపున తరువాత నాయకులు లోకేష్ బాబు గారు చిన్న పిల్లల్ని పడుకోని లేపడిగినా